వెళ్దాం. నేను కనిపిస్తున్నాను కదా రాజ్? మా బసవన్న నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు సార్. ఓకే దెన్ సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఇది కనిపిస్తుందా? యువర్ ప్రెజెంటింగ్ స్క్రీన్ టు ఎవ్రీవన్ అని. లేదు సార్, ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇది పాసివ్స్ అండ్ కూలింగ్ కాన్సెప్ట్స్. కనిపిస్తుంది సార్. క్లాస్ స్టార్ట్ యువర్ చేస్తాను. ప్రెజెంటింగ్ యువర్ స్క్రీన్ టు ఎవ్రీవన్. ఇది కనిపిస్తుంది సార్. పాసివ్ స్పేస్ హీటింగ్ అండ్ కూలింగ్ కాన్సెప్ట్స్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే, ఇది పిక్చర్. So okay, we are going to continue the class. So what is passive house? Passive house అంటే ఏంటి? ఇళ్లలోని మనం ఎక్కువ మొత్తంలోని ఎలక్ట్రిసిటీ కానీ అవి వాడకుండా, అంటే ఇంటి చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు, ఎకోసిస్టమ్, ఎర్త్ ఎకోసిస్టమ్ని మనం ఏ విధమైనటువంటి డ్యామేజ్ కలిగించకుండా మనం ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయగలిగితే దాన్ని మనం ప్యాసివ్ హౌస్ అంటారు. ఇట్ రిఫర్స్ టు రిగరస్ వాలంటరీ ప్యాసివ్నెస్ స్టాండర్డ్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఎనర్జీ ఎఫిషియన్సీ. మనం ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఎనర్జీ యూజ్ చేయకూడదు, కానీ మనం ఉంటున్నటువంటి హౌస్ హ్యాబిటబుల్ అంటే నివాసయోగ్యంగా ఉండాలన్నమాట. సో అలా కానీ మనం ఏమైనా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేస్తే వాటిని మనం ప్యాసివ్ హౌసెస్ అంటారు. దే ఆర్ ఆల్ ఎకలాజికల్ ఫ్రెండ్లీ, లేదా ఎర్త్ ఎకోసిస్టమ్, మన భూమి యొక్క పర్యావరణానికి ఏ విధమైనటువంటి అంటే మ్యాక్సిమం నష్టం కలిగించకుండా ఉండేలాంటి హౌసెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ హౌస్ చూడండి. దిస్ ఇస్ అ శాంపుల్ హౌస్ ఇన్ విచ్ ఏసీలు కానీ అలాంటివి ఏవి యూజ్ చేయకుండా ఉండేటటువంటి అనమాట. అంటే న్యాచురల్గా హౌస్ని కూల్గా ఉంచుకునేటటువంటి ఒక చిన్న కాన్సెప్ట్, ఒక చిన్న డిజైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఇందులో ఈ కింద ఉండేటటువంటి వెంటిలేషన్స్, ఐ మీన్ కిటికీల ద్వారా కానీ లేదా డోర్స్ ద్వారా కానీ లోపలికి చల్లటి ఎయిర్, చుట్టూ ఉండేటటువంటి సరౌండింగ్స్ నుంచి చల్లటి ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది. చల్లటి ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది. ఈ లోపల ఆల్రెడీ బాగా వేడెక్కినట్టు, అంటే మనం ఎక్సైల్ ఇన్హేల్, మనం గాలి పీల్చి వదిలింది, ప్లస్ ఇళ్లలో ఉపయోగించుకునేటటువంటి ఆ యొక్క ఫైర్ హీటింగ్ సిస్టమ్, ఐ మీన్ హీటింగ్ సిస్టమ్స్ అంటారు, లేదా మనం వాడుతున్నటువంటి యొక్క ఎనీ హోమ్ అప్లయన్సెస్, ఫ్రిడ్జెస్ వంటివన్నీను కొద్దిగా వేడిని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా వేడిని రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎయిర్ అంతాను బాగా వేడెక్కుతుంది. ఆ వేడెక్కినటువంటి ఎయిర్ నెమ్మదిగా ఇంటి తాలూకా పై భాగం వైపు రైజ్ అవుతుంది అన్నమాట. ఇంటి తాలూకా పైకప్పు రూఫ్ వైపు వెళ్తుంది. ఆ రూఫ్ వైపు వెళ్తున్నటువంటి హాట్ ఎయిర్ కానీ బయటకు వెళ్ళడానికి కానీ వీలుగా లేకపోతే మళ్ళీ ఆ హాట్ ఎయిర్ అంతా కొద్ది కూల్ అయ్యి మళ్ళీ కిందకే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఈ బయట నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క కూల్గా ఉండేటటువంటి ఎయిర్ని లోపలికి రానివ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే లోపల ఉండేటటువంటి ఆ యొక్క హాట్ ఎయిర్ని బయటికి పంపించాలి. దానికోసం ఇంటి తాలూకా పైకప్పు దగ్గర, రూఫ్స్ దగ్గర చిన్న చిన్న విండోస్ లాంటివి ఉంటాయండి. వాటి నుంచి హాట్ ఎయిర్ డెన్సిటీ తక్కువగా ఉండి పైకి రైజ్ అవుతుంది. కోల్డ్ ఎయిర్ డెన్సిటీ ఎక్కువగా ఉండి, సాంద్రత ఎక్కువగా ఉండి కిందకి దిగుతూ ఉండడం వలన మనకి హాట్ ఎయిర్ అంతా పైన అక్యూములేట్ అయిపోతుంది, చేరిపోతుంది. సో చేరిపోతున్నటువంటి హాట్ ఎయిర్ ఇంట్లోంచి బయటకు పంపించేయడానికి మనకి చిన్న చిన్న వెంట్స్, వెంట్ అంటే ఖాళీ అని అర్థం, విఈఎన్టీ వెంట్, విఈఎన్టీ అంటే ఖాళీ అని అర్థం అనమాట. ఈ వెంట్స్ అనేవి ఉంటాయి. ఆ వెంట్స్ ఏం చేస్తాయంటే లోపల ఉండేటటువంటి హాట్ ఎయిర్ని బయటికి సరౌండింగ్స్లోకి పంపించేస్తూ ఉంటాయి అనమాట. అందుకే వాటిని మనం వెంటిలేటర్ అనేసి పంపిస్తూ ఉంటాం. ఇట్ ట్రాన్స్ఫర్స్
ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్ ద హౌస్ టు ద సరౌండింగ్స్. లోపల ఉండేటువంటి ఆ యొక్క వేడిగా ఉండేటటువంటి గాలిని లోపల నుంచి బయటకు పంపించేటటువంటి గ్యాప్ కాబట్టి దాన్ని మనం వెంటిలేటర్ అని చెప్తా ఉంటారు. వెంటిలేటర్ అనేసి చెప్తా ఉంటారు. సో ఆ వెంటిలేటర్స్ జనరల్గా ప్రతి రూమ్లో నిన్ను పై భాగంలో అమరుస్తారనమాట. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క లోపల వేడెక్కినటువంటి అంటే మన గాలి పీల్చుకొని వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ బాగా హాట్గా ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, నీటి ఆవిరి ఇవన్నీ హాట్గానే ఉంటాయండి, వేడిగానే ఉంటాయండి. అవన్నీ ఏంటంటే పైకి చేరుతూ ఉంటాయి అన్నమాట. డెన్సిటీ తక్కువగా ఉండడం వలన ఆ పైకి వెళ్తున్నటువంటి ఆ యొక్క వేడి ఆవిరిని అది లేదా కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్యాసెస్ని అది ఆ యొక్క వెంట్స్ ఏమొచ్చి వెంటిలేటర్ అనేటటువంటి గ్యాప్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఇంట్లోని ఏ విధమైనటువంటి హాట్ ఎయిర్ అక్యుములేట్ అవ్వకుండా అంటే స్టోర్ అయిపోకుండా కంటిన్యూస్గా కోల్డ్ ఎయిర్ లోపలికి వచ్చి ఆ హాట్ ఎయిర్ ఏమొచ్చి బయటకు వెళ్ళేలాగా మనం అడ్జస్ట్ చేయగలిగితే దిస్ ఇస్ అ న్యాచురల్ కూలింగ్ ప్రాసెస్. Which is also known as passive cooling. ఇక్కడ మనం ఎయిర్ కండిషనర్స్ అలాంటివి ఏమి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఎయిర్ లోపలికి ఎంత ఎక్కువగా రాగలిగేలాగా కిటికీలని వాటిని డోర్స్ని కిటికీలని అమర్స్తే విండోస్ వాటిని అమర్స్తే చాలు. సో జనరల్గా ఇలాంటి ప్యాసివ్ హౌసెస్ ఎక్కువగా చెక్కతో తయారు చేస్తూ ఉంటారండి. చెక్కతోటి తయారు చేస్తూ ఉంటారు. సో ఈ పాసివ్ కూలింగ్ అంటే ఏంటి? పాసివ్ కూలింగ్ రిఫర్స్ టు ద టెక్నాలజీ ఆర్ డిజైన్ ఫీచర్స్ యూజ్డ్ టు కూల్ బిల్డింగ్స్ వితౌట్ పవర్ కన్జంప్షన్. ఇప్పుడే చెప్పాం కదండి, ఈ యొక్క ఇంటిని కరెంటు వాటిని ఖర్చు లేకుండా అంటే ఏసీ ఆన్ చేయడం ఇవన్నీ కరెంటు ఖర్చుతో కూడుకునేవానండి. కరెంటు వాటిని ఖర్చు లేకుండా బిల్డింగ్ లేదా హౌస్ని చల్లగా ఉంచేటటువంటి డిజైనింగ్ అనమాట పాసివ్ కూలింగ్ అంటే ఏటో. ఓకే, ఇక్కడ టర్మ్ పాసివ్ మీన్స్ ఎనర్జీ కన్జ్యూమ్ మెకానికల్ కాంపోనెంట్స్ లైక్ పంప్స్ అండ్ ఫ్యాన్స్ ఆర్ నాట్ యూజ్డ్. కరెంటుని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి పంపులు కానీ ఫ్యాన్లు కానీ మోటార్లు కానీ ఏవి లేని అని అర్థం అన్నమాట. ఏవి లేని అని అర్థం. ఓకే, సో ఈ ఎనర్జీ కన్సంప్షన్ ఎంత తక్కువగా ఉంచగలిగితే అంత చక్కగా మనం ఈ యొక్క హౌసెస్ని మెయింటైన్ చేయగలమండి. కానీ ఏంటి అంటే ఈ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక మెయిన్ ప్రయారిటీ ఆర్ క్రైటీరియా ఏంటి అంటే చుట్టుపక్కల వెజిటేషన్ కవర్ ఎక్కువగా ఉండాలండి. అంటే చుట్టూ చెట్లు వంటి వాటివి ఎక్కువగా ఉండేలాగా మనం కానీ ఏదైనా ప్లేస్ ఎంచుకొని ఆ ప్లేస్లో కానీ ఈ యొక్క హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే మనకి ఏసీ ఖర్చు ఇవన్నీ తగ్గుతాయండి. ఏసీ ఖర్చులు అవన్నీ అంటే ఏసీ అవన్నీ మెషిన్స్ ఎప్పుడు చాలా హీట్గా ఉంటాయి. మన రూమ్ని కూల్గా ఉంచేటటువంటి పరికరాలు అయినప్పటికీ కూడా అవి మాత్రం చాలా వేడిగా ఉంటాయి. వాటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటటువంటి హాట్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క హాట్ గ్యాసెస్ అన్నీ మన రూమ్ టెంపరేచర్ని పెంచుతూ ఉంటాయి. అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే మన యొక్క ఏసీలు వంటి వాటిని మనం వాడకం తగ్గించాలి అంటే ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ కానీ మనం ఇళ్ళకి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం ఈ యొక్క పవర్ కన్సంప్షన్ని తగ్గించుకోవచ్చు అనమాట. పవర్ కన్సంప్షన్ని మనం తగ్గించుకోవచ్చు. ఫుల్గా ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చేలా నిర్మించుకోవాలి. గదుల్ని వాటి కిటికీలు అవన్నీ పెట్టాలి, ఎప్పుడు తెరిచి ఉంచాలి. ఆ వేడెక్కినటువంటి గాలి పైకి పోవడానికి పైనుంచి వెళ్ళిపోవడానికి వెంటిలేటర్లను అమర్స్తే చాలండి. ఇల్లు ఎల్లవేళ కూల్గా ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఈ యొక్క ఎయిర్ సర్క్యులేషన్. ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఎయిర్ యొక్క సర్క్యులేషన్, గాలి వీయడం ఇంటి మీదుగా వేస్తుంది, ఇంటిలోకి వేస్తుందండి. ఇంటిలోకి వేస్తున్నటువంటి గాలి వేడెక్కినప్పుడు పై భాగం నుంచి బయటకు ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది, అది ఇంట్లో ఉండిపోదు.
అలాగే ఎస్కేప్ అవ్వడానికి వీలుగా మనం గ్యాప్స్ ఉంచితే ఓకే. గ్యాప్స్ ఉంచకుండా దాన్ని కానీ క్లోజ్ చేసి ఉంచామనుకోండి, ఆ వేడి గాలి అలాగా ఇంట్లోనే ఉండిపోయి లోపలికి వస్తున్నటువంటి గాలి కూడా వేడిగా తయారైపోతూ ఉంటుంది. సో, దానివల్ల కూలింగ్ ఎఫెక్ట్ రాదండి. హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో, ఇల్లు శుభ్రంగా, కూల్‌గా, చల్లగా ఉండాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటి అంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా ఇంటిని లేదా ఇంటి తాలూకా కిటికీలని, ద్వారబంధాలని వాటన్నిటిని మనం అమర్చుకోవాల్సొస్తుంది. ఎంత ఎక్కువ గాలి లోపలికి వీస్తే అంత చల్లగా మన హౌస్ తయారవుతుందనమాట. అంత చల్లగా మన హౌస్ తయారవుతుంది. సో, ఈ బిల్డింగ్స్ ఎలా లేదా బిల్డింగ్స్ తాలూకా ఎక్స్టీరియర్ డిజైనింగ్స్ అవన్నీ ఎలా ఉండాలి అనేటటువంటిది నెమ్మదిగా బ్రీఫ్‌గా చెప్పుకుందామండి. ఫస్ట్ వన్ ఈస్ స్లో హీట్ ట్రాన్స్‌ఫర్ ఇంటు ద బిల్డింగ్. మనం ఒక ఇల్లు లేదా భవనాన్ని కట్టుకున్నాము అంటే బయట నుండేటటువంటి ఆ యొక్క వేడిని, ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండడం కోసం చాలా ఫ్యాన్లు అవన్నీ వేసుకొని తిప్పుతూ ఉంటాం. లేని పక్షంలో మనం ఏసీలు అవి ఆన్ చేస్తాం. ఇలాంటివి ఏవి లేకుండా ఇల్లు చల్లగా ఉండాలి అనేటటువంటి భావన కానీ మనం పెట్టుకున్నట్లయితే దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే బయట నుండేటటువంటి ఆ యొక్క వేడిని ఇంట్లోకి అంటే హీట్ ఇంట్లోకి రావడం అనేది చాలా తక్కువగా ఉండేలాగా ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలి. బయట ఉండేటువంటి హీట్ ఇంట్లోకి చాలా తక్కువగా రావాలి. సాధారణంగా మన కిటికీలు, తలుపులు మామూలుగా మనం కట్టుకున్నటువంటి గోడలైతే వేడిని లోపలికి రానివ్వమండి. అవి డార్క్ కలర్ పెయింట్స్ కానీ మనం వేసామనుకోండి, ఇంటి బయట ఎక్స్టీరియర్‌గా డిజైనింగ్ డార్క్ కలర్ పెయింట్స్ వేస్తే అవి ఏం చేస్తాయి? వేడిని గ్రహించేస్తాయి. అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకొని ఆ అబ్జార్బ్ చేసుకున్న హీట్ అంతా లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో, హీట్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వాల్స్ నుంచి, గోడల నుంచి హీట్ లోపలికి రాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? బ్రైట్ కలర్స్ వాడాలి. బ్రైట్ కలర్స్ జనరల్‌గా ఏం చేస్తాయంటే వాటి మీద పడేటటువంటి సన్‌లైట్‌ని అవి తిరిగి వెనక్కి రిఫ్లెక్ట్ చేసేస్తాయి. వెనక్కి పంపించేస్తాయి. కొద్దిపాటి మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటాయి. కొంచెమే అబ్జార్బ్ చేసుకుంటాయి. దానివలన ఈ యొక్క అంటే తెల్ల సున్నం గాని, వైట్ వాష్ గాని లేదా లైట్ కలర్స్ గాని వేసుకున్నట్లయితే ఎండాకాలంలోని సన్‌లైట్ వలన మన గోడలు అంత ఫాస్ట్‌గా వేడెక్కవనమాట. అవి స్లోగా వేడెక్కుతున్న కొద్దీ లోపలికి ఆ బిల్డింగ్‌లోకి హీట్ అనేది నెమ్మదిగా ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. సో, ఈ యొక్క ఫస్ట్ పాసివ్ హౌస్ పాసివ్ కూలింగ్ బిల్డింగ్ కావాలి అంటే దాని డిజైనింగ్‌లో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే స్లో హీట్ ట్రాన్స్ఫర్. చాలా నెమ్మదిగా ఆ యొక్క వేడి లోపలికి వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం కడుతున్నటువంటి వాల్స్ మనం ఎప్పుడు బ్రిక్స్ తోటి, సిమెంట్ తోటి కడతామండి. ఇంకా ఏ మెటీరియల్ యూజ్ చేయం కాబట్టి సాధారణంగా అవన్నీ హీట్ అబ్జార్బర్స్. సూర్యరశ్మిని అవి తీసుకుంటాయి. సన్‌లైట్‌ని అవి తీసుకొని వేడెక్కుతాయి. సో, అవి వేడెక్కకుండా ముందు చేయాలి. దానికోసం మనం అయితే వైట్ వాష్ గాని, లేకపోతే బ్రైట్ కలర్స్ గాని, డార్క్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ గాని వేసినట్లయితే అందు మీద పడేటటువంటి సోలార్ హీట్ మాక్సిమం 95% వరకు రిఫ్లెక్ట్ అయిపోవడం వలన లోపలికి చాలా తక్కువ హీట్ మాత్రమే లోపలికి వస్తా ఉంటుందన్నమాట. తక్కువ హీట్ మాత్రమే లోపలికి వస్తా ఉంటుంది. సో, రెండోటటువంటిది లోపల ఉండేటటువంటి హీట్‌ని బయటకి పంపించడం. లోపల ఉండేటటువంటి హీట్‌ని బయటికి పంపించడం. ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే లోపల ఉన్న హీట్‌ని బయటకు పంపించాలి అంటే మనం ఆ యొక్క బిల్డింగ్‌కి ఎక్కువ మొత్తంలోని ఎయిర్ ఫ్రీ హౌస్ కింద మనం తయారు చేయాలి. ఎయిర్ లేదా గాలి చాలా ఫ్రీగా లోపలికి బయటికి మూవ్ అయ్యే విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో పాసివ్ సోలార్ బిల్డింగ్ డిజైన్‌లోని విండోస్, వాల్స్ అండ్ ఫ్లోర్స్ are made to collect, store and distribute solar energy in the form of heat in the winter and reject solar heat in summer. సో, ఈ విధంగా మనం బిల్డింగ్ తయారు చేయాలి. ఎలాగండి? కిటికీ, గోడల్ని మరియు కిందన గచ్చుల్ని ఏ విధంగా తయారు చేయాలి మనం? చలికాలంలోని ఆ యొక్క వేడిని ఇల్లంతా అవి పంపించే విధంగా, ఎండాకాలంలో అయితే ఈ లోపలికి వచ్చేటటువంటి హీట్‌ని అతి త్వరగా బయటికి పరిసరాల్లోకి, సరౌండింగ్స్‌లోకి బయటకు పంపించే విధంగా
మనం ఒక బిల్డింగ్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒక బిల్డింగ్ని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాసివ్ సోలార్ బిల్డింగ్ డిజైన్ చేయడానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, మనం ఏ ఏరియాలో అయితే హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఏరియా తాలూకా సైట్ అనాలిసిస్, క్లైమేట్ అనాలిసిస్, ఖచ్చితంగా ఆ యొక్క వాతావరణ స్థితిగతులు, ఆ ఏరియా తాలూకా వాతావరణ స్థితిగతుల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మరియు రెండోది ఏంటి అంటే, ఇంటికి కావాల్సినటువంటి కిటికీలు ఎన్ని ఉండాలి, వాటిని మనం ఏ విధంగా కవర్ చేయాలి. కిటికీలు కడతాం కానండి, కిటికీలు మనం ఓపెన్గా ఉంచాం కదా, వాటి కూడా రెక్కలు వేస్తారు. కొంతమంది వచ్చి ఈ యొక్క గ్లాసెస్ అమరుస్తారు, కిటికీలకి గ్లాసెస్ అమరుస్తారు. కొంతమంది సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసులు పెడుతుంటారు కిటికీలకి, లోపలికి వేడి రాకుండా ఉండడం కోసం. మరియు షేడింగ్. ఇంకా మీరు మీ ఇళ్ల తాలూకా కిటికీలను గమనించినట్లయితే కిటికీ పై భాగంలోని ఇలా కొద్దిగా కాంక్రీట్ సిమెంట్తో కూడుకున్న చిన్న స్లాబ్ ఉంటుందండి. చాలా హౌసెస్కి కిటికీలకి కాంక్రీట్తో కూడుకున్నటువంటి చిన్న స్లాబ్ ఉంటుంది. దాన్ని మనం సన్ షేడ్ అంటుంటాం, సన్ షేడ్ అంటారు. అదే మామూలుగా అయితే సన్ సైడ్ అనేస్తారండి, కానీ అది కాదు, సన్ సైడ్ కాదండి, సన్ షేడ్. ఈ షేడింగ్ ఏం చేస్తుంది అంటే, సూర్యుడి తాలూకా లైట్ లోపలికి కొద్దిపాటి మాత్రమే వచ్చి మిగతాదంతా అడ్డుకునే విధంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ హౌస్ ఎండాకాలంలో సన్లైట్ని బయటకు వదిలేదు గాను, అంటే తొందరగా వేడెక్కకుండా ఉండే విధంగాను, చలికాలంలోని చాలా ఫాస్ట్గా వేడెక్కే విధంగాను తయారు చేయబడాలి. చలికాలంలో చాలా ఫాస్ట్గా వేడెక్కే విధంగా తయారు చేయబడాలి. వాటిలో ముఖ్యమైనటువంటివి ఈ యొక్క కిటికీల తాలూకా సైజు, మరియు కిటికీలు ఎక్కడెక్కడ మనం అమరుస్తున్నాము అనేటటువంటిది, ఈ మూడింటిని మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కిటికీ అమర్చినా సరే, ఆ కిటికీకి మీరు ఏ విధంగా సంరక్షణ కలిగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కిటికీకి మీరు వైర్ మెష్ పెడుతున్నారా, లేదా చెక్కతో చేసినటువంటి కిటికీ డోర్లు పెడుతున్నారా, లేదా ఈ యొక్క ఈ షేడింగ్ చెప్పాను కదా ఇందాక, సన్ షేడ్స్ వాడుతున్నారా, లేదా ఈ యొక్క సన్ గ్లాసెస్ కిటికీలను అద్దాలతోటి క్లోజ్ చేస్తున్నారా, వాటిని ఆ అద్దాలతో క్లోజ్ చేసినటువంటి కిటికీలు అటు ఇటు మూవ్ అవడానికి వీలుగా, అంటే లోపలికి గాలి నాటిని లోపలికి రప్పించే విధంగా మీరు తయారు చేస్తున్నారు లేదా అనేటటువంటిది ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ సోలార్ డిజైన్ టెక్నిక్స్, ఈ యొక్క హౌస్ ఈ పాసివ్ కూలింగ్ లేదా మన ఇల్లు చల్లగా ఉండడం కోసం మెయిన్ ఎందుకు ఇల్లు చల్లగా ఉంచుకోవాలి, రెండోటటువంటిది తక్కువ ఎనర్జీ కన్సంప్షన్, తక్కువ కరెంట్ అది వాడి ఎందుకు ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే, దానికి మెయిన్ రీజన్స్ ఇక్కడ ఒక 5 చెప్పబడి ఉన్నాయండి. ఫస్ట్ది ప్రొవైడ్స్ ఇండోర్ కంఫర్ట్. ఇంటి లోపల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూస్గా మనం ఈ యొక్క ఫ్రిడ్జెస్ వాడినా లేకపోతే ఏసీలు వాడినా కంటిన్యూస్గా సౌండ్ చేస్తూ ఉంటాయండి. ఏసీ మెషిన్లు అవన్నీ సౌండ్ చేస్తూ ఉంటాయి. ప్లస్ బల్బ్స్ ఎక్కువగా వాడితే ఇంటి లోపల కొద్దిగా హీటింగ్ జనరేట్ అవుతుంది, వేడి జనరేట్ అవుతుంది. దానివలన ఒక్కోసారి మనకి కిటికీలోంచి కానీ గాలి లోపలికి రాకపోతే ఉక్కపోసినటువంటి ఫీలింగ్ వస్తుంది, స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది. సో ఇదంతా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, కొంచెం చిరాకు కలిగిస్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఇంటి లోపల మనం ఉంటే మనసుకి శరీరానికి చాలా హాయిగా ఉండే విధంగా ఈ యొక్క ప్యాసివ్ కూలింగ్ ఉపయోగపడుతుంది. రెండోది లో మెయింటెనెన్స్. కరెంటుతో నడిచేటటువంటి పరికరాలను మనం వాడాల్సిన అవసరం లేకుండా ఇల్లు చల్లబరుచుకోవడం వలన మనకి ఆ పరికరాలను క్లీన్ చేసుకోవడానికి, వాటిని జాగ్రత్తగా అవి సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా అవన్నీ చూసుకోవడం కోసం అవన్నీను మనకి ఖర్చు తగ్గుతుంది. నెక్స్ట్, జీరో ఆర్ లో ఎనర్జీ కన్జంప్షన్. ఇప్పుడే చెప్పి ఉన్నాం మీకు, ఈ ఏసీలు వంటి వాటి ఏవి వాడకుండా ఇల్లుని చల్లబరుచుకుంటూ కూర్చుంటే మనకు రోజుకి 2 యూనిట్లు 3 యూనిట్ల వరకు ఆదా అవుద్ది. సో దాన్ని బట్టి మనకి బోల్డంత పవర్ చాలా కన్జంప్షన్ మిగిలిపోతుంది.
అంత ఎక్కువ మొత్తంలో పవర్ మనకి యూసేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లో రన్నింగ్ కాస్ట్. మనం ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి లేదా ఇంటిని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చులో బడ్జెట్లో ఈ యొక్క ప్యాసివ్ కూలింగ్ వలన చాలా తక్కువ అవుతుంది. నెక్స్ట్ ప్రమోట్స్ హెల్దీ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే మనం ఇళ్లలోని కిటికీలు అవన్నీ చక్కగా ఎక్కువ మొత్తంలో అమర్చుకున్నామో కిటికీల దగ్గర మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఆ ఇండోర్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, మనకు కావాల్సినటువంటి ఫ్రెష్ ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుంటే మనం హ్యాపీగా పీల్చుకొని హాయిగా ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ ప్యాసివ్ కూలింగ్ తాలూకా యూజెస్ అన్నమాట ఇవన్నీ. ప్యాసివ్ కూలింగ్ తాలూకా యూజెస్. ఓకే, నెక్స్ట్ ఈ పాసివ్ కూలింగ్ అనేటటువంటిది ఏ విధంగా పొందొచ్చు అంటే ఆ యొక్క టెక్నిక్స్, పాసివ్ కూలింగ్ టెక్నిక్స్. అందులో ఫస్ట్ వన్ ఇస్ షేడింగ్. షేడింగ్ అంటే ఏంటి? షేడింగ్ అంటే బిల్డింగ్ ఫ్రమ్ సోలార్ రేడియేషన్ క్యాన్ బి అచీవ్డ్ ఇన్ మెనీ వేస్. ఎలాగనేది మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఒకప్పుడు చిన్న మీరు గమనించే ఉంటారు, ప్రస్తుతం ఇప్పుడు కూడా మన ఇండియాలోని చాలా చోట్లకి మీకు కనిపిస్తున్నట్టు పూరి గుడిసెలు కనిపిస్తూ ఉంటాయి. పూరి గుడిసెలు ఏ విధంగా ఉంటాయండి? మొత్తం మీకు గుడిస్తలుక గోడలు ఎలాగ ఉంటే గుడిస్తలుక పైకప్పు చాలా పైకి ఉంటుంది కదా, ఫ్లాట్గా ఉండదు, ఒక కోనికల్ షేప్లో ఉంటుంది. ఫ్లాట్గా మాత్రం ఉండదు. మనం బిల్డింగ్స్ కడతాం కదా, అవి ఎలాగైతే ఫ్లాట్గా ఉంటాయో ఈ గుడిసెల తాలూకా పైకప్పులు అలా ఫ్లాట్గా ఉండవు, ఒక కోన్ షేప్లో ఉంటాయి. పైన సూదిగా ఉండి కిందకు వస్తున్న కొద్దీ దాని తాలూకా వెడల్పు క్రాస్ సెక్షన్ ఏరియా పెరుగుతూ ఉంటుంది. సో ఇంకా మీరు గమనించినట్లయితే దాదాపు ఆ యొక్క గుడిసెల తాలూకా కింది భాగం లోవర్ సెక్షన్ నియర్లీ గ్రౌండ్కి బాగా దగ్గరగా ఉంటుందండి కదా. గ్రౌండ్ లెవెల్కి ఒక 1 feet 2 feet, కొన్ని అయితే 3 or 4 feet మ్యాక్సిమం. నాకు తెలిసి నేను చూసినటువంటి పూరి గుడిసెలు గ్రౌండ్ లెవెల్ నుంచి 4 feet హైట్ వరకు మాత్రమే, ఆ యొక్క 4 feet హైట్ నుంచి పైకి 15 నుంచి 18 feet వరకు పైకి ఎలాగా కోనికల్ షేప్లోని వస్తాయన్నమాట. కోనికల్ షేప్లో ఉండడం నేను చూశాను. సో ఇవి ఏం చేస్తాయంటే సన్లైట్ని డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అవ్వనివ్వకుండా చేస్తాయండి. ఆ గోళ్ళు ఇటుకలతోటి మట్టితోటి వాటితో తయారు చేస్తారు. సో ఎండ తగలగానే అవి కొంచెం వేడెక్కుతాయి. ఈ గోళ్ళకి ఎండ తగలనివ్వకుండా ఈ యొక్క దీని షేడింగ్ అంటామండి, అడ్డుతాయి. ఈ యొక్క కమ్మరేకులు అవన్నీ ఆ యొక్క గోడకి డైరెక్ట్ సన్ తగలకుండా అడ్డుతాయి అన్నమాట. సో ఇక్కడ మన బిల్డింగ్స్ కట్టి ఇలాంటి షేడింగ్లు పెట్టడం చాలా ఇబ్బంది అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, this is one type of shading. This is one type of shading. ఒకసారి గమనించండి, చూసుకోండి. ఇది హౌస్, ఇది హౌస్. ఓకే, సో ఇటు నుంచి సన్లైట్ పడుతుంది అనుకున్నట్లయితే, అంటే ఇదంతా సన్లైట్ పడేటటువంటి ఏరియా, అంటే ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం టైంలో పైనుంచి సన్ బీమ్ పడుతుంది అనుకొని మనం తీసుకున్నట్లయితే ఈ రూఫ్ తాలూకా ఎక్స్టెన్షన్, ఇది ఎక్స్టెన్షనే కదండి, ముందుకు సాగదీసి ఉండడం. ఇది ఏం చేస్తుంది, ఒకవేళ ఇది లేదు అనుకుందాం, ఇక్కడ ఈ యొక్క బ్లూ లైన్ దీని తాలూకా ఈ రూమ్ తాలూకా ఎడ్జ్ అనుకుంటే, లేకపోతే ఒక కిటికీ అనుకోండి, ఇది ఒక కిటికీ నుంచి లోపలికి సన్లైట్ వెళ్తుంది అనేటటువంటిది తీసుకుందాం. ఇల్లు కాకుండా కిటికీ అనుకుంటే, ఇదేమొచ్చి ఆ కిటికీకి వేసినటువంటి గ్లాస్ అనుకోండి, అద్దం. ఈ అద్దం వేయడం వల్ల మనకు ఉపయోగం ఉంటుందండి. ఏంటి అంటే అది లైట్ని అయితే లోపలికి పంపిస్తుంది, హీట్ని కాదు. సన్ తాలూకా లైట్ లోపలికి వస్తుందండి, సన్ హీట్ కాదు. హీట్ దాదాపు అద్దం బయటనే అడ్డేస్తుంది. 95% అద్దం ఆ యొక్క హీట్ని అడ్డేసి ఓన్లీ జస్ట్ లైట్ని మాత్రం లోపలికి పంపిస్తుంది. అండ్ దాని యొక్క తక్కువ హీట్, ఓన్లీ లైట్ లోపలికి వెళ్తుంది, తక్కువ హీట్ మాత్రం లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎండాకాలంలో
సూర్యుడు నన్నెత్తి మీద ఉన్నప్పుడు, అంటే స్ట్రైట్గా పైన ఉన్నప్పుడు నూన్ టైంలో చాలా ఎక్కువ మొత్తంలో వేడి వస్తుంది. ఆ వేడి ఒకేసారి లోపలికి వెళ్తే మాత్రం, అంటే సన్లైట్ చాలా దారుణంగా ఉంటుంది. సో అదంతా లోపలికి వెళ్ళకుండా మ్యాక్సిమం అడ్డేయడం కోసం ఏం చేస్తారు, దీన్నే మనం సన్షేడ్ అంటాం. దీన్నే మనం సన్షేడ్ అంటారు. కిటికీలకి పై భాగంలో బాగా ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉండేటటువంటి ఎక్స్టెన్షన్, బాగా ముందుకు పొడుచుకొచ్చినటువంటి ఎక్స్టెన్షన్. దాన్ని ఇంగ్లీష్లో మనం సాధారణంగా ఓవర్ హ్యాంగ్స్ అంటుంటారు, ఓవర్ హ్యాంగ్ అనేసి చెప్తా ఉంటారు. ఈ ముందుకు పొడుచుకొచ్చినటువంటి యొక్క ఈ ముందుకు పొడుచుకొచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్టెన్షన్ వలన ఏమవుతుంది అంటే, ఒకసారి ఈ డయాగ్రామ్ జాతి చూడండి. సన్లైట్ ఇలా పడినప్పుడు యాక్చువల్గా ఇదంతా మొత్తం సన్ కవర్ చేస్తుందండి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్టెన్షన్ ముందుకు పొడుచుకొచ్చిందో, దాదాపు నీకు సన్లైట్ని కట్ చేసి వచ్చి మనం బాగా సైడ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ సన్లైట్ ఈ షేడ్ తాలూకా ఎడ్జ్ నుంచి కిందికి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటే మనకు దాదాపు ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం టైంలోని సన్లైట్ లోపలికి రాకుండా మనం అడ్డుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందండి, రూము కొద్దిగా చల్లగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సన్ ఈ యొక్క కిటికీకి పైనుంచి ఇలా సైడ్కి వచ్చాడో, అప్పుడు మనకి ఈ ఈ ప్రాబ్లం రైజ్ అవుతుందండి. ఏంటది, ఆ యొక్క సన్లైట్ కిటికీ గుండా లోపలికి రావడం అనేది. ఈ కిటికీ కానీ మనం ఓపెన్గా వదిలేస్తే, అంటే గ్లాసెస్ వంటి నిర్మాణాలు ఏమి లేకుండా దాన్ని ఓపెన్గా వదిలేస్తే, సన్లైట్ మొత్తం డైరెక్ట్గా లోపలికి వచ్చి లోపల గది వేడెక్కిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ యొక్క లోపలికి వస్తున్నటువంటి సన్లైట్లో ఉండేటటువంటి వేడిని గ్రహించడానికి కొన్ని రకాలైనటువంటి పదార్థాలతోటి ఫ్లోర్ని తయారు చేస్తుంటారు. ఆ ఫ్లోర్ ఏం చేస్తుంది అంటే, ఆ పడినటువంటి సన్లైట్ తాలూకా హీట్ని అది పీల్చేసుకుంటూ ఉంటుంది. పీల్చేసుకొని రూమ్ అంతా కొంచెం చల్లగా ఉండేలాగా పెడుతుంది అన్నమాట. మన గోడలకి పుట్టీలు వేస్తుంటారు కదా, వాల్ పుట్టి అంటాం. పుట్టి తాలూకా మెయిన్ ప్రయోజనం కూడా, మెయిన్ పర్పస్ కూడా ఇదే. సన్లైట్ కానీ ఆ యొక్క పుట్టి నిన్నటువంటి వాల్ మీద పడితే, ఆ పుట్టి ఏం చేస్తుంది అంటే, ఆ సన్ హీట్ని అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఆ మొత్తం ఆ రూమ్ అంతా కొద్దిగా చల్లగా ఉండేలాగా దోహదపడుతుంది. అంతే తప్ప వాల్ పుట్టి ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఇంటీరియర్ డిజైన్, ఇట్ ఈస్ ఆల్సో మెంట్ ఫర్ టు స్టాప్ ద హీట్ వేవ్స్. ఆ యొక్క వేడిగా ఉండేటటువంటి ఆ యొక్క గాలిని ఆపడంలో కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది మరి. ఇది షేడింగ్ తాలూకా ముఖ్యమైనటువంటి ఉపయోగాలు. ఇంకా సో బిల్డింగ్ షేడింగ్స్ ఏ విధంగా చేయొచ్చు, కొన్నిసార్లు బిల్డింగ్ని మనం సూర్యుడికి అభిముఖంగా కానీ, లేదా సూర్యుడి నుంచి రివర్స్లో కానీ మనం వాటిని సూర్యుడి నుంచి అది బిల్డింగ్స్ని, అంటే ప్రస్తుతం అయితే మన ఇండియాలో అయితే ఇలాంటివన్నీ అంత కన్స్ట్రక్ట్ అవ్వట్లేదు కానండి, బిల్డింగ్స్ని సన్ తాలూకా డైరెక్ట్ రేడియేషన్ నుంచి కిటికీల నుంచి లోపల రాకుండా దాన్ని కొంచెం రొటేట్ చేసి సమ్మర్లోని ఆ లైట్ని లోపల రాకుండా అడ్డుకొని, మళ్ళీ వింటర్ సీజన్లోని ఆ బిల్డింగ్ మళ్ళీ నెమ్మదిగా రొటేట్ చేసుకొని సన్ తాలూకా లైట్ వచ్చేటువంటి డైరెక్షన్స్లో అమర్చుకోవచ్చు. ఇది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుందండి. ఒక సింగిల్ ఆర్ 2 రూమ్డ్ హౌసెస్కి అయితే ఇలాంటివి రొటేటరీ హౌసెస్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది. కానీ 15 అంతస్తులు 20 అంతస్తులతోటి పెట్టుకొని మనం తయారు చేసుకోవడం అనేది చాలా అసాధ్యం అన్నమాట. ఓకే, ఈ విండోస్ వాటికి షేడింగ్, డైరెక్ట్ సన్లైట్ రాకుండా ఉండేలాగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోని సూర్యుడు వస్తాడు, అంతే కదా. ఈస్ట్ నేమొచ్చి సూర్యుడు ఉదయిస్తాడు, అండ్ వెస్ట్ నేమొచ్చి సన్సెట్, సూర్యుడు అస్తమిస్తాడు. సో ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ మనం కానీ కిటికీలు డోర్లు పెట్టుకోకుండా
నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం 95% సన్లైట్ని మనం ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవచ్చు. మ్యాక్సిమం 95% సన్లైట్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవచ్చు. అలా అడ్డుకున్నప్పుడు మనకి ఓన్లీ జస్ట్ ఆ యొక్క గాలి లోపలికి వీయడం వలన హ్యాపీగా మనకి ఇల్లు చల్లగా ఉంటుంది. ఇగో దిస్ క్యాన్ బి అచీవ్డ్ బై డిజైనింగ్ ద లొకేషన్ స్పెసిఫిక్ వైడ్ ఈవ్స్ ఆర్ ఓవర్ హ్యాంగ్స్ అబౌవ్ ద ఈక్వేటర్ సైడ్ వెర్టికల్ విండోస్. ఈక్వేటర్ సైడ్ వెర్టికల్ మీన్స్ సౌత్ సైడ్ అండ్ నార్త్ సైడ్. సౌత్ మరియు నార్త్ డైరెక్షన్స్లోని మనం ఈ యొక్క కిటికీలని పెట్టుకొని ఆ యొక్క షేడ్స్ కూడా బాగా ముందుకు లాక్కుంటే ఏ టైంలో అయినా సరే వేడిగా ఉండేటటువంటి సన్ హీట్ లోపలికి రాకుండా ఉంటుంది. సన్ లైట్ రావచ్చండి, సన్ హీట్ రాకూడదు. సన్ లైట్ రావడం వల్ల రూమ్ అంతా వెలుతురు కనిపిస్తుంది. సన్ హీట్ రావడం వల్ల రూము వేడెక్కిపోతుంది. రూమ్ వేడెక్కిపోతే మనం ఇంకా ఇల్లు కట్టుకొని ప్రయోజనం అంతా ఉండదు అనమాట. కట్టుకొని ప్రయోజనం ఏమంతా ఉండదు. ఓకే, సో వెంటిలేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెంటిలేషన్స్. వాట్ ఈస్ ద వెంటిలేషన్? వెంటిలేషన్ అనే దానికి అర్థం ఏంటి? ద మెకానికల్ సిస్టమ్ ఆర్ ఎక్విప్మెంట్ యూజ్ ఇట్ టు సర్క్యులేట్ ఎయిర్ ఆర్ టు రిప్లేస్ స్టేల్ ఎయిర్ విత్ ఫ్రెష్ ఎయిర్. వెంటిలేషన్ అంటే ఏంటి? ద మెకానికల్ సిస్టమ్ ఆర్ ఎక్విప్మెంట్ యూజ్ ఇట్ టు సర్క్యులేట్ ఎయిర్ ఆర్ టు రిప్లేస్ స్టేల్ ఎయిర్ విత్ ఫ్రెష్ ఎయిర్. ఒక ఇంటిలో ప్రవేశిస్తున్నటువంటి గాలిని మొత్తం ఇల్లంతా సర్క్యులేట్ చేయడం, మొత్తం అంతా ప్రవహింప చేసేలాగా చేసి ఇంట్లోపల ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క స్టేల్ ఎయిర్, అన్వాంటెడ్ ఎయిర్, స్టేల్ అంటే అన్వాంటెడ్ అనమాట, ఈ అనవసరమైనటువంటి గాలిని బయటకు పంపించేసి పరిశుభ్రమైనటువంటి ఫ్రెష్ ఎయిర్, మంచి గాలిని లోపలికి తీసుకొచ్చేటటువంటి పరికర వ్యవస్థ లేదా యాంత్రిక వ్యవస్థలనే మనం వెంటిలేషన్స్ అంటుంటాం. జనరల్గా పూర్వకాలం కాదండి, ఇప్పటికీ కూడా మనం ఇళ్ళు కట్టుకున్నప్పుడు రూఫ్కి దగ్గరలోని మనం 3-4 పెద్ద పెద్ద హోల్స్ లాగా ఉంచేసి దానికి జాలీలు అటు అమరుస్తారు. వాటినే మనం వెంటిలేటర్స్ అని చెప్తా ఉంటాం. వాటినే మనం వెంటిలేటర్స్ అంటుంటాం. న్యాచురల్ వెంటిలేటర్స్ అండి. ఏంటంటే కింద ఉన్నటువంటి చల్లగాలి వేడికి పైకి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి వేడిగాలి ఆ యొక్క వెంటిలేటర్ కూడా బయటకు పోతుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క గాలి బయటకు పోతుందో కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోకి మళ్ళీ తిరిగి చల్లగాలి లోపలికి ప్రవేశిస్తుంది అనమాట. ఆ గ్యాప్లోకి చల్లగాలి మళ్ళీ లోపలికి ప్రవేశిస్తుంది. సో ఈ విధంగా మనం వెంటిలేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన కిచెన్ లాట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పైన ఫ్యాన్లు బిగిస్తున్నారు. పైన ఫ్యాన్లు బిగిస్తున్నారు పొయ్యికి పైన. అవి ఏం చేస్తాయి? పొయ్యి నుంచి వాటి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వేడి గాలిని గ్రహించి బయటకు తోసేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అక్కడ ఉన్న వేడి గాలి బయటకు పోతూ ఉంటుందో అప్పుడు ఈ కిటికీల నుంచి లోపలికి చల్లగాలి వస్తూ ఉంటుంది, కొంచెం కూల్గా ఉంటుంది అన్నమాట కిచెన్. సో ఈ విధంగా అయితే ఎక్విప్మెంట్ యూజ్ చేయడం లేదా న్యాచురల్గా తయారు చేయడం, ఏదైనా సరే మెయిన్ పర్పస్ ఏంటి అంటే అపరిశుభ్రమైనటువంటి గాలిని అంతటిని స్టేల్ ఎయిర్ని బయటకు పంపించేసి పరిశుభ్రమైనటువంటి ఫ్రెష్ ఎయిర్, స్వచ్ఛమైనటువంటి గాలి. స్వచ్ఛమైనటువంటి అనే పదం వాడలేమండి మనం, శుభ్రమైన అంటే బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి వేరండి, శుభ్రమైన గాలి వేరండి. శుభ్రమైన గాలి సాధారణంగా చల్లగా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కావాలి అంటే మనం పూర్తిగా అడవుల్లో ఉండాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి కాలుష్యాలకి కారకాలు లేకుండా, పొల్యూషన్స్ ఏవి లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి ఎయిర్ కావాలి అంటే మనం పూర్తిగా అడవుల్లోకి పోవాలి. ఓకే, సో ఫ్రెష్ ఎయిర్ మాత్రమే, నాట్ ప్యూర్ ఎయిర్. ఫ్రెష్ ఎయిర్ మీన్స్ ఇట్ బ్రింగ్స్ అస్ హ్యాపీనెస్ ఆర్ సిరీన్ టు అవర్ సౌల్స్. మన బాడీకి మరియు మన మనసుకి ప్రశాంతత కలిగిస్తుంది అనమాట. సో అలాంటి కావాలి. ఇప్పుడు ఈ వెంటిలేషన్స్కి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అసలు వెంటిలేటర్ లేదా వెంటిలేషన్ వలన వచ్చేటటువంటి ప్రయోజనాలు, పర్పస్ ఏంటి? మెయింటైన్ మినిమం ఎయిర్ క్వాలిటీ, టు మెయింటైన్ మినిమం ఎయిర్ క్వాలిటీ. రెండోది టు రిమూవ్ హీట్. మూడోది టు ప్రొవైడ్ పర్సెప్టిబుల్ ఎయిర్ మూవ్మెంట్ టు ఎన్హాన్స్ థర్మల్ కంఫర్ట్. ఫస్ట్ది మినిమం ఎయిర్ క్వాలిటీ, మనం పీల్చడానికి వీలుగా ఉండేటటువంటి గాలి. సాధారణంగా వెంటిలేటర్లు ఏమనుకోండి, రూమ్ వేడెక్కిపోతుంటుందండి. రూమ్ వేడెక్కుతున్న కొద్దీ మనం పీలుస్తున్న గాలి చాలా వేడిగా ఉంటుందండి. గాలి వేడెక్కితే మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. తొందరగా చెమటలు కక్కేసుకోవడం, ఊపిరి సరిగా ఆడకపోవడం, మనం వెంటనే వెళ్ళి కిటికీల దగ్గరకు లేకపోతే బయట గుమ్మాల దగ్గరకు పోయి
బయట ఉన్నట్టు గాలి పీల్చుకొని హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటూ ఉంటాం. ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి వెంటిలేటర్ల వలన ఇలాంటివి ఏమి జరగకుండా చక్కగా మంచి గాలి లోపలికి వస్తుంది. రెండోది ఇంట్లో ఉండేటువంటి వేడిని బయటకు పంపించేస్తుంది. మూడోది అటువంటిది ఇల్లు చల్లగా ఉండేలాగా చూసుకుంటుంది. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will continue how these ventilators work, and how we can keep our houses very warm in winters and very cool in summers. Okay, thank you.